హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను మా పాప బర్త్‌డేని ఎలా సెలబ్రేట్ చేసామో, డే అంతా పాపతో ఎలా ఉన్నాము అని చెప్పని ఒక వీడియో చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకోసమే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ముందుగా మా పాపని రెడీ చేయడం అండి. మార్నింగ్ టెంపుల్‌కెళ్ళాలని చెప్పని రెడీ చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాను. అసలు ఎంత కష్టంగా ఉందంటే పిల్లల్ని రెడీ చేయడం అయితే మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదండి. చూడండి ఎలా డాన్స్ ఏస్తుందో. అవి లాగుతూ, ఇవి లాగుతూ చాలా కష్టపడ్డాను అసలు అమ్మాయిని రెడీ చేయడానికి. తర్వాత అయితే డ్రెస్ కొంచెం కొంచెం లూజ్‌గా ఉంది. అందుకని దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసి తర్వాత ఎలాగోలా నేను మా పాపనైతే రెడీ చేసేసాను. నెక్స్ట్ గుడికెళ్ళాలి కాబట్టి డ్రెస్ ఏయడం అయితే ఈజీయేనండి. కానీ దానికి తగ్గట్టుగా జ్యువెలరీ పెట్టడం అయితే అంత ఈజీ అయితే కాదు. అస్సలు వేపించుకోవట్లేదు. ఎంతసేపు చేస్తున్నా సరే అది తీసేస్తూ, ఇది తీసేస్తూ, అవి లాగుతూ నాకు మా అమ్మమ్మ కూడా హెల్ప్ చేస్తూ ఉంది పక్కన చేరి. కానీ పాప మాత్రం కుదురుగా అయితే అసలు ఉండట్లేదు. ఎలాగోలా ఫైనల్‌గా రెడీ చేసేసి ఇంక జడ వేసేస్తున్నాను. చూడండి ఒకసారి ఫైనల్ లుక్ మా పాపది. బావుంది కదా! మా పాపకి నేను చేసిన డెకరేషన్ మా పాప రెడీ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్స్‌లో చెప్పేయండి ఒకసారి. తర్వాతైతే మేము ఇంకా టెంపుల్‌కి వెళ్దామని చెప్పని మాకు దగ్గరలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్దామని చెప్పని స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేలోపు ఆఫ్టర్‌నూన్ అవ్వడం వల్ల టెంపుల్ దగ్గర పెద్దగా జనాలైతే ఎక్కువ ఎవరు లేరండి. అక్కడ వచ్చే పోయే కుక్కల్ని చూస్తూ మా పాప మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ గుడి అనేది మనకి కొండపైన ఉంటుందంటండి. మనకి కొండపైన ఉండడం వల్ల చూడండి ఒకసారి మనకి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఖమ్మం అంతా కనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి మనకి కిందంతా కూడా మనకి ఖమ్మం అంతా కనిపిస్తుంది. ఇక్కడ అన్నదానం అన్నీ కూడా చేస్తారంట. పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట. గుడి అయితే చాలా పెద్దదిగా ఉంది. మేము ఇదేనండి ఫస్ట్ టైం రావడము. మా పాప కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసేసింది. తర్వాత మేము దేవుడిని దర్శనం చేసేసుకున్న తర్వాత అలా ఎళ్లి కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నాము. మా పాప అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది తనకి సెకండ్ బర్త్‌డే అండి. అందువల్ల మా ఊరు నుంచి మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు కూడా అందరూ వచ్చారు. మాకు బాగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళుంటే కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా లంచ్ టైం అయితే అయిపోతుందని చెప్పనేసని ఇంటికి వెళ్ళాలని చెప్పని డిసైడ్ అయిపోయాము. ఇంకా అలా వచ్చేసి కాసేపు అలా కూర్చొని మనం గుడికెళ్ళినప్పుడు కూర్చొని రాకుంటే బాగుండదు కదండి. మనసుకు బాగుంటుంది. అలా కూర్చొని కాసేపు అయితే ఇంకా తర్వాత లేచేసి ఇంటికొచ్చేసేసాము. ఇంటికొచ్చేసేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇంక నైట్‌కి డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. అందరం కలిసి ఒక్కొక్క పనిని షేర్ చేసుకుంటూ ఉన్నాము. నేనైతే బెలూన్స్ అవంతా గాలి కొడుతూ ఉన్నాను. తర్వాత నేను సింపుల్‌గానే మనం రెంట్ హౌస్‌లో ఉంటాం కాబట్టి, వాళ్ళు గోడలకి ఇవంతా అంటిస్తే ఒప్పుకోరు కదండీ! అందుకని ఇలా బెడ్‌షీట్ తీసుకొని సింపుల్‌గా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్, అలాగే మా నాన్న అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాస్ ఇస్తూ బెలూన్స్ ఇలా పెట్టాలి, అలా పెట్టాలి అంటూ మంచిగా డెకరేట్ చేసేసుకున్నాము. ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నానండి. మీకు ఎవరికైనా లింక్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే నీకు లింక్ అలాగే దాని కోడ్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఫస్ట్ ఇలాగ స్టార్ట్ చేసేసాము. బాగుందనిపిస్తుంది కదా! నైట్ కదండీ! నైట్ ఇలాగ సింపుల్‌గా చేస్తేనే బాగుంటుంది. అలాగే మాకు వాళ్ళు ఎల్ఈడీ లైట్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా నేను అలా పెట్టేసేసాను. ఇంక మొత్తం డెకరేషన్ అంతా సింపుల్‌గా చేసేసిన తర్వాత మా పాపకి ఊరు నుంచైతే మా వాళ్ళు డ్రెస్సులయితే పంపించారండి బర్త్‌డే గిఫ్ట్ లాగా. అందుకోసం అని చెప్పని నేను అందరూ తెచ్చిన డ్రెస్సులన్నిటిని ఒక్కొక్కసారిగా కేక్ కటింగ్ అనే ముందుగా ఒక్కొక్కసారి అందరి డ్రెస్సులనైతే వేశాను. చూడండి ఈ డ్రెస్సులన్నిటిలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా కామెంట్స్‌లో చెప్పండి. అన్నిటిని ఇలా వేసి మా పాప అయితే హ్యాపీగా బెలూన్స్‌తో బాగా ఆడుకుంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనకి కేక్ అయితే మా వాళ్ళు తీసుకురావడానికైతే వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు అయితే పాపతో బాగా ఆడుకునింది బెలూన్స్‌తో. తర్వాత ఫైనల్‌గా వాళ్ళు వచ్చేసిన తర్వాత బర్త్‌డే డ్రెస్ అయితే నేను వేసేసానండి. వేసేసి ఇలాగైతే అమ్మాయిని ఒక ఫోటోన తీద్దామని చెప్పని ట్రై చేస్తున్నాము. కానీ అస్సలు మాట వినడం లేదు. పిల్లలు పిల్లలతో ఒక ఫోటో తీయించాలంటే బర్త్‌డే అప్పుడు చాలా కష్టమైపోతుందండి. ఎంత బాగా మనం రెడీ చేసుకొని డెకరేషన్ చేసినా చేయడం మాత్రం కష్టము. ఒకసారి కేక్ చూడండి బాగుంది కదా! అమ్మాయి కోసమే నేను స్పెషల్‌గా డిజైన్ చేపించి మరీ చేపించాను డ్రెస్‌కి మ్యాచ్ అవ్వాలని చెప్పని. తనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ చాక్లెట్స్‌ని అయితే అసలు అక్కడ ఉంచట్లేదు. తీసేసుకొని ఎప్పుడెప్పుడు తనైతే తినదు గానీ ఇట్లాగే ఆడాలని చెప్పి ఆడిపిస్తూ ఉంది. నాకిస్తుంది ఎట్లాగ అల్లరి చేస్తూ ఉందండి. ఇంకా టైం అయిపోతుందని చెప్పని పాప బర్త్‌డే అయితే స్టార్ట్ చేసేసాము. తనైతే మాత్రము కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంది కానీ మొత్తము ఆ ఉన్న చాక్లెట్స్ అన్నిటిని ఎవరైనా మేమేమైనా వచ్చి తీసేసుకుంటాము అని చెప్పని చూడండి ఒకసారి ఎట్లాగా మొత్తం చాక్లెట్స్ అన్నీ తీసేసుకుంటుంది. మేమెంత తనని డైవర్ట్ చేస్తున్నా సరే అస్సలు డైవర్ట్ అవ్వట్లేదండి. బెలూన్స్‌తోనే కూడా పట్టించుకోకుండా చాక్లెట్స్‌నే లాగుతూ అట్లాగే ఉంది.
అదే మన బర్త్డే ఇంటి దగ్గర గాన ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పిల్లలందరూ ఉండేవాళ్ళు కాబట్టి తనకైతే టైం పాస్ అయిపోయేది. మనకు కూడా తెలియకుండానే పిల్లలు ఉంటారు కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదండి. ఇక్కడ పిల్లలు లేరు, మేము ఒక్కటే కాబట్టి పాపని మేమే కంట్రోల్ చేస్తూ మేమే ఆడిపిస్తూ ఉండాల్సి వస్తుంది. అసలు ఒకసారి చూడండి, ఇక్కడ మనం అలాగా దాన్ని అక్కడ వెలిగించగానే మా పాప ఫేస్ చూసారా, దానికన్నా డబల్గా వెలిగిపోతుంది కదా. తనకి ఇవి చాలా ఇష్టం అసలు, అందుకోసం తెప్పించాను. నాకైతే ఇష్టం ఉండదు కానీ ఇట్లా వెలిగించడం అవంతా ఆ పొడి అంతా మళ్ళీ కేక్ కింద పడుతుందని నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ మా పాపకైతే ఇవి చాలా ఇష్టం అని చెప్పని తెప్పించేసాను. మేమందరం హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటే తను చూడండి అసలు తన ఫేస్ వెలిగిపోతూ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వాళ్ళ సంతోషమే కదండి మాకు కూడా కావాల్సింది. దానికోసమే కదా ఇదంతా చేసింది అసలు మనము. తర్వాత ఊరు నుంచి ఊర్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా వీడియో కాల్ చేస్తున్నారు పాపను చూపించండి అని చెప్పని. ఇంకా వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ మామయ్య, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పెదమ్మ ఇట్లాగంటూ అందరూ మనకి వీడియో కాల్ చేశారు. వాళ్ళందరికీ ఇంకా వీడియో పాపను చూపిస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసాము. అలాగే కేక్ కూడా పెడుతున్నాం చూడండి ఒకసారి. ఇంకా అందరికీ కేక్ తినిపించాలని చెప్పని పాప ద్వారా అయితే పాపనే పెట్టమంటున్నాము. అమ్మాయి పెడుతుంది, తను కూడా తింటూ ఉంది. ఫుల్గా తినేసింది. ఇదే అవకాశం అని చెప్పి చూడండి, ఇక్కడ మా హస్బెండ్కి పెడుతూ ఉంటే తను కూడా నోరు తెరుస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. పిల్లలకి ఇట్లాగే ఇచ్చే మనం చిన్న చిన్న సంతోషాలే వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తాయి. తర్వాత ఇంకా మా నాన్న వచ్చారు ఊరి నుంచి, మా నాన్న తిన్నారు. వాళ్ళు తినడం ఒక్కటే కదండి, ఆమెకు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తుంది. పెట్టేదాకైతే అసలు ఒప్పుకోవట్లేదు. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో కేక్ తినేలోపు. తనకి కేక్ బాగా నచ్చినట్టుంది కదా. తర్వాత ఇంకా మా అమ్మమ్మకి, తర్వాత అలాగే మా అత్తమ్మకి, మా మామయ్య అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మా వాళ్ళందరూ కూడా పాపకి కేక్ తినిపించారు. తను చాలా సంతోషపడింది. కేక్ మాత్రం ఫుల్గా తినేసింది, ఇదే సందని చెప్పని. తర్వాత ఇంకా ఇదంతా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మేము దీపావళికి కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నామండి. అవన్నీ కూడా కొన్ని ఉండించుకున్నాను పాప బర్త్డే కోసం అని చెప్పని. లాస్ట్లో ఫైనల్గా వాటినన్నిటిని వెలిగించాము. చిన్నవే సురసరాలు లాంటివి అయితే ఉండించుకొని అవంతా వెలిగించాము. అవంటే మా పాపకు చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, డ్యాన్స్ కూడా వేస్తుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఉంటే కామెంట్స్లో చెప్పేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.